నేనే నిన్ను పంపించాను అని చెప్పమన్నాడు. I am is his name. ఉన్నవాడను. In fact, he repeated it twice. కాబట్టి ఇదిగో నా పేరు ఉన్నవాడను అనువాడనని దేవుడు అని చెప్పి 2-3 సార్లు చెప్పమన్నాడు మోషేతో. He said, I am because I am has sent me. నేనే దేవుడను, నేనే మోషేను పంపించాను. Now you can understand why Jesus used those 2 words more than any other. కాబట్టి ఈ విషయాన్ని యేసు ప్రభు కూడా శరీరధారిగా ఉన్నప్పుడు మిగతా విషయాలన్నిటికంటే ఈ మాటను ఎక్కువగా వాడాడు ఆయన. Jesus said, I am the way. యేసు ప్రభు కూడా నేనే మార్గమును అన్నాడు. I am the truth. నేనే సత్యమును అన్నాడు ఆయన. I am the beginning. నేనే ప్రారంభాన్ని అన్నాడు ఆయన. I am the end. నేనే ముగింపుని అన్నాడు. I am the good shepherd. నేను మంచి కాపరిని అన్నాడు. I am the Lord that healeth thee. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అన్నాడు. He said again and again, I am, I am, I am, I am. ఇలాగ మనం కొత్త నిబంధనలో చదివే నేనే 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 అనే మాటలు ఎన్నోసార్లు యేసయ్య వాడాడు. I worship the great I am. కాబట్టి యేసే ఆ మాటకు తగిన వాడు. గట్టిగా చప్పట్లు కొడదామండి. I love the great I am. అదిగో అటువంటి యేసు నేను ప్రేమిస్తూ ఉన్నాను, గొప్ప దేవుణ్ణి. And if it were possible, Jesus would say, I am to meet every need in your life. కాబట్టి నీ ఈ రాత్రిలో ఇక్కడ కూర్చున్న వారిలో ఏ ఏ అవసరాలు ఉన్నాయో నాకు తెలియదు కానీ, ఏ ఏ రోగాలు ఉన్నాయో, ఎన్ని ఇబ్బందులు నాకు తెలియదు కానీ, వాటన్నిటికీ యేసేవాడు నేనే నీకు దిక్కు, నేనే నిన్ను బాగు చేస్తానంటున్నాడు. He said, I am the resurrection and the life. నేనే పునరుద్ధానమును జీవమును అని చెప్పాడు ఆయన. I am he who died on the cross, but I shall live forevermore. కాబట్టి ఆయనతో నేను శిలువ వేయబడినప్పటికీ నేను ఎల్లప్పుడూ జీవించేవాడనని చెప్తూ ఉన్నాను. I am the Alpha and Omega, the beginning and the end. నేను అల్ఫా ఒమేగా, నేనే ఆదియు అంతమునని చెప్తూ ఉన్నాడు ఆయన. He also said this. ఇంకో మాట కూడా చెప్పారండి యేసయ్య. I am coming back again. ఇదిగో నేను తొందరగా వస్తున్నాను అన్నాడు. I am coming to receive you. ఎందుకు వస్తున్నాడంటే మిమ్మల్ని అందరినీ కూడా పరలోకం తీసుకెళ్ళడానికి వస్తున్నాను అన్నాడు. Now what is there about the 2 words I am? నేనే అనే ఆ మాటలో ఏముందండి? Whatever our language, whatever our nationality, we live in a world of 3 tenses. కాబట్టి మన భాష ఏదైనా, మన యొక్క జాతి ఏదైనా, మన దేశం ఏదైనా 3 రకాలైన జీవనం మనం కలిగి ఉన్నాం. We have a past tense. 3 దశలు మనకున్నాయి. మొదటిది ఏంటంటే గతించిపోయిన కాలము. That belongs to yesterday. నిజానికి చెప్పాలంటే నిన్నటి రోజు అనుకోండి పోని. We have a future tense. అయితే రేపు ఉంది. I will do this, I will do that, we may say. మనం ఏమనుకుంటామంటే రేపైతే అది చేద్దాం, తెల్లారితే అది చేద్దాం, వచ్చే సంవత్సరం వచ్చేద్దాం అనుకుంటూ ఉంటాం. భవిష్యత్తు కూడా మనకి. But the words I am are in the present tense. అయితే గతించిపోయిన మాటలు కాదు, భవిష్యత్తు మాటలు కాదు, నేనే అను మాట ఇప్పుడు వర్తమానానికి కావలసిన మాట, వర్తమానానికి సంబంధించిన మాట అది. Not I was or I will be, I am. యేసు నేను అప్పుడై ఉన్నాను, నేను అయ్యున్నాను అనలేదు, లేదా నేను అయ్యుంటాను అనలేదు. నేను ఇప్పుడు నేనే అన్నాడు. గట్టిగా చెప్పబడదామండి. He is the God of now. ఇప్పటి దేవుడు, ఇప్పుడు ఉన్న దేవుడు యేసయ్య. He is the God of this moment. ఇదిగో ఇప్పుడే ఇక్కడే ఈ క్షణంలో యేసయ్య ఉన్నాడు. And when he says I am able to forgive you, I am able to heal you, he means now. అయితే ఆయన నిన్ను క్షమించగలను, నిన్ను రక్షించగలను అని అన్నప్పుడు అది ఇప్పుడే చేస్తాడన్నమాట. He says, I am the Lord who changes not. ఇదిగో నేను ప్రభువునై ఉన్నాను, నీ జీవితాన్ని మార్చగల ప్రభువు నేనే అంటున్నాడు ఆయన. Praise his name. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. Is it not time for you to do more than just go to church, to be just a Christian religionist? It's time for you to get at grips with the Lord and have him come into your life in all fullness and power. ప్రియమైన సోదర సోదరులారా, ఒక మాట మీకు సెలవిస్తున్నాను. క్రైస్తవులోకి మిమ్మల్ని దిగమంటం లేదు, లేకపోతే ప్రతి ఆదివారం గుడికి వెళ్ళమని చెప్పడం లేదు. ఇది కాదు క్రైస్తవ్యం అంటే. ఇప్పుడే ఇక్కడే నీకు ఇష్టమైతే యేసు ప్రభును నీ సొంత రక్షకుడిగా అంగీకరించమని మనం బ్రతిమాలుతున్నాను. దేవునికి స్తోత్రం. It's time for everyone in this town to recognize that you are a God indwelt person. ఈ పట్టణంలో ఉన్నవారందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తులో ప్రేమతో మేము చెప్పేది ఏంటంటే యేసు
యేసు మీ అందరిలో ఉండడానికి ఇష్టపడుతున్న దేవుడు. గట్టిగా చెప్పబడదాం యేసు కొరకు. The world needs to see Jesus. నిన్ను రక్షించడానికి యేసు సిద్ధంగా ఉన్నాడు. They need to see his power. ఆయన నీకు శక్తిని ఇవ్వబోతున్నాడు. They need to hear his word. ఆయన మాట మీరు వినాలని కోరుతున్నాడు. But where is he? అయితే ఎక్కడున్నాడండి ఆయన? You've asked him to come down to you. కాబట్టి నీవు ఏం చేయాలంటే ఎక్కడున్నావో అక్కడ నువ్వు ఏ ఇంట్లో ఉన్నా కానీ ఒకే మాట నువ్వు కోరాలి, యేసయ్యా నేను ఉన్నాను, నా దగ్గరికి రండి అని అడగాలి. He wants to be inside you. ఆయన అలా పిలిచినప్పుడు నీ దగ్గరికి వచ్చి నీలో ఉంటాడు ఆయన. He wants to speak through your lips. అంతేకాదండి మీరెవరో ఏంటో ఆయన అడగడండి, మీతో మాట్లాడతాడు. నమ్మిన వారు గట్టిగా చెప్పబడేవాడి దేవుడి కొరకు. He wants to love through your heart. నీ హృదయపూర్వకంగా నిన్ను హృదయపూర్వకంగా ప్రేమించే ఏకైక దేవుడు అండి యేసయ్య. He wants to heal through your hands. నీ యొక్క బలహీనతల్లో నుంచి నిన్ను రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. When our Lord went to heaven, he took his body with him. ఆయన మళ్ళా వచ్చినప్పుడు మన యొక్క శరీరాన్ని ఆయనతో మనం తీసుకొని పోబోతున్నాడు. You are now the body of Christ. ఎందుకో తెలుసా? భూలోకంలో ఉంటుండగానే నువ్వు ఆయన స్వీకరించావు కాబట్టి ఆయన నిన్ను పరలోకం తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. When you are a Christian with Christ in you. ఎప్పుడైతే యేసుక్రీస్తు నీలో ఉంటాడో అప్పుడు మాత్రమే నువ్వు క్రైస్తవుడవు. So I'm going to pray for you now. కాబట్టి ఇప్పుడు ఈ రాత్రి మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. I'm going to ask you to pray after me. దయచేసి మీరు కూర్చున్న వారు కూడా మీరు మౌనంగా ఉండకుండా నాతో కలిసి మీరు ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాను. And invite Jesus to come in great fullness into your life. ప్రార్థన మతానికి సంబంధించిన ప్రార్థన చేయమంటాం లేదని మిమ్మల్ని. మీరు చేయవలసిన ప్రార్థన అంటే మీకున్న పరిస్థితులు ఏంటో నాకు తెలియదు కానీ మీరు ఒక మాట అయ్యా నా పరిస్థితిని బట్టి మిమ్మల్ని నా హృదయంలోకి ఆహ్వానించుకుంటున్నాను అనే ప్రార్థన చేయండి. I want you to go home with Jesus in your hands. కాబట్టి యేసుక్రీస్తుని మీ చేతిలో మీ సొంతవానిగా చేసుకోండి. Jesus in your mind. నీ మనసులో యేసుని పెట్టుకోండి. Jesus in your body. నీ శరీరం నిండా యేసుని ఆవరించుకోండి. Jesus in your thoughts. నీ యొక్క ఆలోచనలు యేసు ప్రభు ఆలోచన చేసుకోండి. Jesus in your home. నీ ఇంటికి యేసు ప్రభు తీసుకెళ్ళండి. The world needs Jesus. ఎందుకంటే మీరు యేసుని ఆహ్వానిస్తే ఆయన మీద వస్తాడు ఆయన. But you need Jesus first. అయితే నీకు లోకంలో ఏమున్నా లేకపోయినా కానీ యేసు మట్టుకు నీకు మొదటి కావాలి. So let us all stand దయచేసి అందరూ లేచి నిలబడదాం. and call upon his name. మనం అందరం లేచి నిలబడి మౌనంగా ఉండకుండా యేసు నామాన్ని మనం పిలుద్దామండి. Let us invite Jesus into our lives. ఇదిగో కళ్ళు మూసుకుందామండి. నీ పరిస్థితి ఏంటో, నీ అప్పుడు కూడా ఏంటో, నీ తిప్పలేంటో ప్రభు చూస్తున్నాడు. నువ్వు పిలుస్తావని చూస్తున్నాడు. పిలువు యేసుని ఈ రాత్రి. He is willing and waiting to enter your life. నీకో సంగతి తెలుసా? నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా ఎప్పుడైనా యేసు ప్రభుకి దండం పెట్టినా పెట్టకపోయినా నీ పిలుపు కొరకు ఎదురు చూస్తున్నాడు యేసయ్య. And do you know how this is now possible? కాబట్టి అది ఎంత సులువైన పని అండి యేసు ప్రభుని పిలవడం. He died on an old rugged cross 2000 years ago. నీవు ఎవరివైనా ఏ దేశవాసువైనా ఏ కులవాడువైనా ఒక సంగతి నీకు చెప్తున్నాను. నీ కోసం యేసు ప్రభు 2000 సంవత్సరాలు సిలువలో నీ కోసం బలైపోయారు. And do you know what the Bible says? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? Without the shedding of blood there is no answer to sin. రక్తము చింతించకుండా జన్మ కర్మ పాపములకు క్షమాపణ లేదు అని గ్రంథాలు చెప్తున్న బైబిల్ కూడా అదే మాట చెప్తుంది. That's why he went to the cross. అందుకనే మానవులు ప్రేమించిన దేవుడు మానవుల యొక్క జన్మ కర్మ పాపములు కడుక్కోవడానికి యేసయ్య పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. He absorbed in his body all our sins. నీవు చేసిన పాపాలు నేను చేసిన పాపాలు ఆయన శరీరం మీద మోపుకున్నాడండి. So that we could be saved. ఎందుకో తెలుసా? నీవు చేసిన పాపాలకు నువ్వు చావకుండా ఆయన చనిపోవడానికి ఇష్టపడ్డాడు. So that he could come and indwell our lives. అందుకనే ఆయన నీ సొంత తండ్రి, నిన్ను రక్తం ఇచ్చి కొనుక్కున్న తండ్రి కాబట్టి నీలో ఉండాలని కోరుకుంటున్నాడు ఈ రాత్రి. Jesus wants to be on the inside of your life. యేసు స్థలంలోకి వచ్చి నాలోని మీరు ప్రవేశించండి యేసుని పిలుచుకుందామండి. He promised, whosoever shall call upon my name, I will come to them and save them. యేసు ప్రభువు మా చక్కని మాట చెప్పారు. ఎవరైతే నా నామాన్ని పిలిచి ప్రార్థన చేస్తారో వారి దగ్గరికి నేను వచ్చి వారిని రక్షిస్తానని చెప్పారండి. పిలుద్దామండి మనం అందరం. So I want you to pray this prayer after me. ఇదిగో చేతులు పైకెత్తి కళ్ళు మూసుకుని దయచేసి నేను చెప్పే ప్రార్థన నా వెనకాల మీరు చెప్పాలని కోరుకుంటూ ఉన్నాను. Make this the sincerest prayer you've ever prayed. దయచేసి ప్రార్థన ఏదో వేళాకోళంగా చేయొద్దు. ఈ క్షణంలో నీ బ్రతుకు ఒక అద్భుతమైన రీతిలో మారిపోతుంది. నువ్వు నమ్ముతూ ఈ ప్రార్థన చేయాలి. Are you ready? ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నావు అనుకుంటున్నాను నేను. Heavenly Father,
ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, గట్టిగా చెప్పండి. Everybody pray with me. దయచేసి చెప్పండి అందరూ. పరలోకమందున్న మా తండ్రి. Heavenly Father, thank you for sending Jesus. యేసుని పంపినందుకు నీకు వందనాలు. చెప్పండి. I want to hear you and God wants to hear you. ఏమండి, కొంచెం నెమ్మదిగా చెప్తున్నారు మీరు, మాకు వినపట్లేదు. కొంచెం గట్టిగా చెప్పాలి, దేవుడు కూడా వినాలి. కాబట్టి మళ్ళా చెప్తున్నాను. యేసయ్యను పంపినందుకు చెప్పండి. మీకు వందనాలు. Thank you for sending Jesus. Yes. Now Jesus, I want you to come to me. యేసయ్యా, మీరు నా హృదయంలోనికి రావాలని నేను కోరుకుంటున్నాను. I know that I am a sinner and I have done wrong things. నేను పాపినని నేను ఒప్పుకుంటున్నాను. But I believe in my heart. అయినా నా హృదయంలో మీ యందు విశ్వాసం ఉంచుతున్నాను. That you died on an old rugged cross. యేసయ్యా, మీరు నా కొరకు సిలువలో చనిపోయినందుకు వందనాలు. Carrying all my sins in your body. నా పాపములు మీ శరీరం మీద మోపుతున్నందుకు వందనాలు. I believe you are alive now. యేసయ్యా, నీవు జీవించి ఉన్నావని నేను నమ్ముతున్నాను. And that you have come down among us this evening. ఈ రాత్రి మా మధ్యకు రండి, నాలోకి రండి. Jesus, come into my heart. యేసయ్యా, నా హృదయంలోకి రండి. Come into my being, into my body. నా శరీరాన్ని తాకండి. I want to live God. నేను నీ కొరకు బ్రతకాలనుకుంటున్నాను. I want to serve the Lord. నీ సేవ చేయాలనుకుంటున్నాను. I want to be a blessing to this town. అంతేకాకుండా పాలకొల్లు పట్టణానికి నేను ఆశీర్వాదంగా ఉండాలనుకుంటున్నాను. So every day from tonight, ఈ రోజు నుంచి ప్రతిరోజు I will ask you to fill me more and more and more with your holy presence. ఎక్కువగా, మరి ఎక్కువగా, మరి ఎక్కువగా మీ ఆత్మతో నింపమని కోరుకుంటున్నాను. I want to be your disciple. నీ శిష్యుడిగా, నీ శిష్యురాలిగా నేను ఉండాలని కోరుకుంటున్నాను. Take my hands and use them. యేసయ్యా, ఇదిగో నా చేతిని పట్టుకోండి, నన్ను నడిపించండి. Take my feet and guide them. అయ్యా, నా కాళ్ళను, నా నడకను మీ ఆధీనంలో ఉంచుకోండి. Fill my mind with holy thoughts. నా మనసు నిండా పవిత్రమైన ఆలోచనలు దయచేయండి. Make me strong. యేసయ్యా, నన్ను బలంగా చేయండి. Make me healthy. నన్ను ఆరోగ్యంగా చేయండి. And use me for your glory. నీ మహిమ కొరకు నన్ను వాడుకోండి. From tonight, Lord, I am going to be different. ఈ రాత్రి నుంచి నేను ఒక కొత్త వ్యక్తిగా మారాలి ప్రభువా. Because you are with me. ఎందుకంటే ఈ రాత్రి మీరు నాలోకి వచ్చారు. You are in my life, in my hands, in my being. నా జీవితంలో, నా హృదయంలో, నా తలంపుల్లో మీరున్నారు కాబట్టి Amen. నేను కొత్త వ్యక్తిని అయిపోయాను. Amen. ఆమేన్. Amen. గట్టిగా చెప్తాం. ఆమేన్. Amen. ఆమేన్. Amen. One more thing. Listen carefully. దయచేసి ఒక మాట మీరు జాగ్రత్తగా వినాలని కోరుకుంటున్నాను. If thou shalt confess with thy mouth the Lord Jesus, యేసు దేవుడని నీ నోటితో కనుక నువ్వు ఒప్పుకుంటే, and believe in your heart God has raised him from the dead, నోటితో ఒప్పుకొని తండ్రి ఆయన మృతులోంచి లేపానని మీ హృదయమందు విశ్వసించిన యెడల thou shalt be saved. మీరు రక్షింపబడుదురు. గట్టిగా చెప్పకూడదామండి ఒకసారి. I want you to speak to 3 people
దయచేసి ఇప్పుడు 3 విషయాలు ఆలోచించాలి. Not